అందరికీ నమస్కారం. యువరాతి గోసులకు స్వాగతం. ఈరోజు మా పొలానికి ఎర్ర తెగులు తగిలింది. ఒకసారి మీకు అది చూపిస్తాను ఎట్లుంటుంది అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు, మొక్క ఇదేది ఉందో ఇట్లా ఎర్రగా అవుతుంది. ఇక్కడ ఎర్రగా అయింది, ఇక్కడ ఎర్రగా అయింది. మీకు మొత్తం ఒకసారి చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి మీరు. ఇట్లా ఎర్రగా అవుతుంది. మొత్తం నేను నాటిన 3 ఎకరాల పొలంలో 3 ఎకరాల్లో అక్కడక్కడ అవుతుంది. అయితే ఆల్రెడీ ఎకరన్నర పొలాన్ని మందు కొట్టడం జరిగింది. అక్కడక్కడ కవర్ అవుతుంది. ఈ ఎకరన్నరకు కూడా కొట్టాలంటే వర్షాలు పడుతున్నాయి బాగా, అని కొట్టలేదు. ఈ 2-3 రోజుల్లో వరపు అయితే కొడతా. దీన్ని ఈ తెగులను వచ్చేసి పాంపొడ తెగులు అని అంటారంట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎట్లా ఎలాగైతుంది అనేది. ఇది అయితే ఆ పాంపొడ తెగులు అనేది చేనులో ఉన్న ప్రతి మొక్కకు రావడం లేదు, కొంత పొలానికి మాత్రమే రావడం జరిగింది. ఇక్కడ నా ఎన్నుకున్న మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇది సేమ్ ఇప్పుడు నేను చూపించిన మడి పక్కల మడే, ఇది ఎక్కడ లేదు, అట్లా ఎర్రగా లేదు. ఇది మొత్తం పచ్చగా ఉంది. అంటే పొలంలో అంతా లేదు, కొంత దగ్గర మాత్రమే ఉండడం జరిగింది. కానీ మనం స్ప్రే మాత్రం అంతా చేసుకోవాలి ఖచ్చితంగా. ఇట్లా పొలం గెట్ల పోటీ ఇట్లా పక్కల ఈ గడ్డి లేకుండా, ఈ అల్లం లేకుండా శుభ్రం చేసుకోవాలి ఏ కాడికి ముందు జాగ్రత్తగా. నేను ఆల్రెడీ కోసిన. ఈ 2-3 రోజుల్లో కూడా ఈ వడ్ల పోటీ మొత్తం ఈ బాయిగడ్డ పోటీ కూడా గడ్డి మంది కొట్టే ఆలోచన ఉంది, తీసుకురావడం జరిగింది. మీకు త్వరలో ఈ స్ప్రే చేసి కూడా వీడియో చూపిస్తా.